రోజులు మారే కొద్దీ ధరలు పెరగడం అనేది కామనే, అలాగే ఆదాయం పెరగడం అనేది కూడా కామనే, అలాగే పరిస్థితుల్లో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. కానీ ఒక ఏడాదిగా మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదట. ఇది నాబార్డు నిర్వహించిన RECSS దాంట్లో ఒక సర్వే అనమాట ఇది. అందులో తేలిన అంశం ఏంటంటే రూరల్ అండ్ ఎకనామిక్స్ కండిషన్ అండ్ సెంటిమెంట్ సర్వే అని చెప్పి ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో తేలిన అంశం ఏంటి అంటే దాదాపుగా 52.6% కుటుంబాలు అయితే మాకు అసలు పెరగలేదు, తగ్గలేదు, ఖర్చులు అయితే మాత్రం పెరిగిపోయినాయి, ఆదాయం అయితే పెరగలేదు అనేది. ఇది అంటే ఈ లెక్క చూసుకున్నప్పుడు ప్రభుత్వం మారినప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయా గ్రామాల్లో? ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా జగన్ హయాంలో ఎలాంటి పథకాలు ఇచ్చారు, ఎలాంటి మనీ రొటేషన్ జరిగింది ఆ పథకాల ద్వారా, ఇప్పుడు ఏం జరుగుతోంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడాలా. పైగా అప్పటికిప్పటికి ధరల నిత్యావసరాల వస్తువులు ధరలు పెరిగినాయి రకరకాల రూపంలో, అన్నింట్లో ఆ ఛార్జీలు అయితే, ఆ భారం అయితే పడుతుంది. దానివల్ల ఆదాయం పెంచుకోలేకపోతున్నారు. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ఇదంటే నాబార్డు ఇచ్చిన నివేదిక కాబట్టి ఖచ్చితంగా రూరల్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో నిజంగా వాళ్ళ ఆదాయం పెరగకపోతే అది చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది సార్. ఎందుకంటే అక్కడి నుంచే చాలా వస్తూ ఉంటాయి మనకి గ్రామీణ ప్రాంతాల్లో పంటలు కానీ ఏదైనా కానీ. అంటే ఇది ఒక హెచ్చరిక భవిష్యత్తుకి. ప్రభుత్వాలు మారినప్పుడు ఈ స్తబ్దత అనేది ఇలా ఉంటుందా? గతంలో ఎప్పుడైనా ఉందా? ఇక్కడ ఒక ప్రాక్టికల్ థింకింగ్ మిస్ అవుతున్నాం. ఇప్పుడు 25,000 మగవాళ్ళకి 18,000 రూపాయలు ఆడవాళ్ళకి సంపాదన నడుస్తుంది అన్నటువంటి వాళ్ళు చెప్పుకొస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఇన్కమ్ రేట్స్ ఇప్పుడు కూడా భారీ పెరుగుదల ఉండదు నగరాలతో పోల్చుకున్నప్పుడు. అవును, మీరు ఇక్కడ నగరాల్లో ఉద్యోగం చేస్తున్నాడు, వీడికి ఉద్యోగం చేస్తున్నోడికి ఎవ్రీ ఇయర్ 5% 10% ఉంటుంది. అందువల్ల వాడి వ్యయం, ఖర్చు పెట్టే వ్యయం ఎక్కువ ఉంటుంది. దానివలన షాపుల, హోటళ్ళ, ఇతరత్ర వ్యాపారస్తులకి వాళ్ళు సరుకుల రేట్లు పెంచుతారు, వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఆ పెరిగిన ఆదాయానికి అనుగుణంగా వాళ్ళ షాపుల్లో పనిచేసే గుమస్తాలకి వాళ్ళకి వాడు డబ్బులు ఎక్కువ వేయాల్సిందే. అంతే. షాపింగ్ మాల్లో ఉన్నోడికి కూడా నేను 2 ఏళ్ళైనా నేను జీతం పెంచనండి ఇంకో షాప్కి వెళ్ళిపోతాడు వాడు, అంటే కానీ కూర్చోడు. కాబట్టి ఇది ఫ్లోటింగ్ పాపులేషన్, ఫ్లోటింగ్ ఇన్కమ్. ఇది గ్రామీణ ప్రాంతాలు ఏముంటది? ఇవాళ గ్రామీణ ప్రాంతపు నివాసమే తగ్గిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళు ఇది రాసినటువంటి దాంట్లో ఇది తప్పేం లేదు, అట్లాగే ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకు రీజన్ అంటే ఇదివరకు పాడి పంట ఉండేది అక్కడ. అంటే మహిళలు పాడి, గేదెలు, ఆవులు పెంచుకోవడం, అట్లాగే మేకలు, కోళ్ళు పెంచుకోవడం, ఈ అమ్మి అయ్యి ఆ పాలమ్మి ఈ డబ్బులు వస్తుంది. వ్యవసాయం ఇన్కమ్ అనేటటువంటిది ఆ పంట వేసిన దాని మీద, ఆ ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉన్న నీటి వనరులు, బోర్ల, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. వ్యవసాయంలో సంక్షోభం వచ్చిన సందర్భంలో కూడా వీళ్ళు పాడి పంటల మీద రూపాయి సంపాదించుకునేవాళ్ళు. ఈ వచ్చిన డబ్బుల్ని అక్కడ ఖర్చు పెడతారు, షాపుల్లో కొనుక్కోవడమా ఇతరత్ర ఇవన్నీ. ఇప్పుడు ఏమైపోయిందంటే గ్రామీణ ప్రాంతాల తీరు మారిపోయింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో షాప్ పెట్టినటువంటి వాడు నానా తిప్పలు పడుతున్నాడు. ఎందుకని? ఇవాళ ఈ స్విగ్గీలు, జొమాటోలు గ్రామీణానికి టచ్ అయినాయి ఒకటి. రెండవది వచ్చేటప్పటికి మెయిన్లీ ఈ అమెజాన్లు డైరెక్ట్ గా డోర్ డెలివరీ అయిపోతుంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో నేను ఈ మధ్యన ఫంక్షన్స్ 2-3 వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే లోకల్ గా ఉన్న వ్యాపారులే, ఒకప్పుడు పెద్ద వ్యాపారులు, వాళ్ళ బిడ్డలు ఇప్పుడు ఫాలో అప్ చేసుకుంటున్నారు, కంటిన్యూ అవుతున్నారు మామూలుగా ఉద్యోగాలకు పోకుండా. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు వ్యాపారం లేదే. ఎందుకు లేదు అంటే వాళ్ళు చెప్తున్నది డబ్బులు లేక కాదు, కొనడం ఇక్కడ ఇష్టం లేక. బిజినెస్ ఆన్లైన్ మీదకి వెళ్ళిపోయింది, ఆన్లైన్ ఆఫ్లైన్ మీద. ఈవెన్ నిత్యావసర వస్తువులు కూడా నీకు ఇన్స్టామార్ట్ లోను, బిగ్ బాస్కెట్ లోను, అమెజాన్ లో వచ్చేస్తుంటే వీళ్ళకి ఇంకా సేల్ ఎక్కడ ఉంటది? అప్పుడు వీళ్ళ దగ్గర ఆదాయ వనరు ఎక్కడి నుంచి పెరుగుతుంది? ఈ వ్యాపారస్తుడికి ఆదాయ వనరు లేకపోతే ఆ షాప్ లో వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదివరకు ఏంటి వ్యవసాయం నుంచి వచ్చేది. ఇప్పుడు నేను చూశాను ఇదివరకు అమరావతిలో కానీ, కొలిపరలో కానీ, తెనాల్లో కానీ, అయ్యంకిలో కానీ ఇట్లా మా బంధువులు ఉన్నటువంటి వాళ్ళే వ్యాపారాలే, రైస్ మిల్లులా లేకపోతే షాపులా, హోల్సేల్ షాపులా, ఇట్లాంటి వాళ్ళందరి దగ్గర కూడా పని చేయడానికి ఒక 5-6 ఉండేవాళ్ళు. ఏది ఇప్పుడు ఆవాలు తీసుకొచ్చి ఇచ్చాడు రైతు, జల్లెడ పట్టడం, అందులో మట్టి తీసేయడం, ఇది పెట్టడం, వడ్లు మూటలు కట్టడం, అవి తీసుకెళ్ళి వీటిట్లో వేయించుకురావడం, బియ్యం తీసుకొచ్చి షాప్లో పెట్టడం,
ఇది అసలు వాళ్ళకి 24 గంటలు టైం సరిపోయేది కదా వ్యాపారానికి. ఇవాళ చూస్తుంటే ఖాళీగా కూర్చుని ఉంటున్నారు చాలా వరకు వ్యాపారాలు. ఇక్కడ ఎప్పుడైతే అంటే ఇంతమంది ఒక్కొక్క షాపులో నేను 6-7 దాని మీద డిపెండ్ అయ్యే వాళ్ళని చూశాను. ఇప్పుడు భార్య భర్త కూర్చుంటున్నారు అంతే. దెన్ 6 ఉపాధి పోయింది కదా అక్కడ. అంటే అంతమంది జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అక్కడ. ఇంకొకటి ఏమైపోతుంది, ఇదివరకు పల్లెలోనే కుటుంబం అంతా నడిచేది. ఇప్పుడు ఏంటి, పల్లెల్లో ఎవరు బతుకుతున్నారు, సిటీలకు పిల్లలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పంపించిన డబ్బులతో వీళ్ళు బ్రతకాలి అంతే. అవును. దాంతో ఆదాయ వనరు వీళ్ళకి ఇప్పుడు ₹1,00,000 సంపాదించే బిడ్డ 50,000 తల్లిదండ్రులు పంపించడు, 10,000 పంపిస్తాడు. దానికి తగ్గట్టుగానే ఖర్చు పెట్టుకోవాలి వీళ్ళు. దెన్ ఖర్చు తక్కువ ఉన్నప్పుడు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకోటి, ఇదివరకు నేను బాగా అబ్జర్వ్ చేసేవాడిని పల్లెటూళ్ళల్లో చూసినప్పుడు, మనం పెరిగే క్రమంలో మాకు సెలవులు వచ్చినప్పుడు ఇప్పుడంటే బంధువులకి ఎవరికి తిరగలేదు, కానీ అప్పుడు అంతా సెలవులంటే ఏ ఊళ్ళకి వెళ్తాం అనే లెక్కనే ఉండేవాళ్ళు. అత్త పిలిచిద్దా, మావయ్య పిలిచాడా, బాబాయ్ పిలిచాడా, ఇట్లాగే ఉంది. అప్పట్లో పని మనుషులు, గేదెలు ఉన్నోళ్ళ ఇళ్లలో పాలేర్లు, కోళ్ళకి సంబంధించిన ఫారాలు నడపడానికి మనుషులు, ఇట్లా ఉండేవాడు. ఇప్పుడు అసలు పాలేరే ఆడ దొరుకుతున్నాడు అక్కడ. గుడ్లు కాచే గొడ్లని మనం ఇంట్లో గేదెలు పెంచడంతో పాటు పాలేరు తీసుకెళ్లి తెచ్చేవాడు, పాలు పిండేవాడు, తీసుకెళ్లి ముందు ఆ పక్కన 4-5 ఇళ్లలో ఎవరికైతే కావాలో వాళ్ళకి పోయడం, లేదంటే మిగతా తీసుకెళ్లి పాల కేంద్రంలో పోయడం, అట్లాగే ఈ మేకలను చూసుకోవడం, ఇవన్నీ వాళ్ళకి లంసంగా నెలకింతని జీతం ఇవ్వడానికి అవకాశం ఉండేది. ప్లస్ ఫంక్షన్ ఏ పండగ వచ్చిందంటే బట్టలు కొనుక్కోమని చెప్పి డబ్బులో బట్టలు కొనియడం. ఇవాళ ఎక్కడుంది వ్యవస్థ? ఇవన్నీ లేనప్పుడు గ్రామీణ ప్రాంతం ఓ రకంగా దుఃఖదాయిని. గ్రామీణ ప్రాంతం దుఃఖదాయిని ఓ రకంగా చెప్పాలంటే పరోక్ష వృద్ధాశ్రమాలుగా నడుస్తున్నాయి. అంటే బిడ్డలందరినీ వీళ్ళు రాత్రి పగలు సాకి పట్టణాలకి పంపించేసి వీళ్ళు కేవలం ఆ పల్లెటూళ్ళల్లో ఆ ఊరు గాలి వదలలేక, పట్టణాలలో బ్రతకలేక, 1, 2 పట్టణాలలో ఈ తల్లిదండ్రులు భరించడం ఇష్టం లేని కోడల్లో కొడుకులో వదిలేస్తున్న కాన్సెప్ట్ వలన మిగిలిపోయినటువంటి వాళ్ళు ఇక్కడ. భవిష్యత్తులో ప్రతి గ్రామంలో ఒక పెద్ద వృద్ధాశ్రమం వస్తుందేమో. అంతే. 2000 మనం డిబేట్లు చేసినప్పుడు ఏది నెక్లెస్ రోడ్ లో చేసిన రోజుల్లో చెప్పా, నెక్స్ట్ భవిష్యత్తులో మీకు ఈ పెట్టాల్సి వస్తాయి. చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలో చాలా చోట్ల ఇట్లాంటివి పెట్టించారు. ఏది మన విజయవాడలో కార్పొరేషన్ కి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాళ్లలో వృద్ధులకి పడుకోవడానికి ఫుడ్ కూడా పెట్టారు అప్పుడు. ఇప్పుడు కూడా నడుస్తున్నాయి, కాకపోతే అక్కడ పడుకోవట్లేదు, తినేసిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో 2029 నాటికి వచ్చేటప్పటికి నాకు తెలిసి ఎవరైనా తెలివైన వాళ్ళు ఉంటే గనక మీకు 4,000 ఇప్పుడు ఈ పెన్షన్ ఉండటం వల్ల బతుకుతున్నారు ఇంకా వృద్ధులు, లేకపోతే ఇంకా దారుణంగా ఉండేది. పెన్షన్ కూడా భారీగా ఉండటం వల్ల, పెన్షన్ ప్లస్ బియ్యం 5 కిలోలు ఇవ్వడం వల్ల ఆ కోడళ్ళు కొడుకులు లేదా ఆ ఊళ్ళో బ్రతకగలుగుతున్నారు. భవిష్యత్తులో ఇవ్వాల్సిన హామీ ఏంటంటే మీకు ఈ 4,000 ఇచ్చి కామన్ కిచెన్ ఫర్ ఊరు, ఒక వార్డు సచివాలయ పరిధిలో కామన్ కిచెన్, మీకు పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అక్కడికి వచ్చి తినిపోండి అనే సిస్టమ్. ఒకవేళ లేకపోతే మన సచివాలయ సిబ్బంది టైప్ లో ఉన్న మనిషిని పెట్టి ఇంటికే లెగవలేనోడు నడవలేని వాళ్ళకి ఇంటికే పంపిస్తాం అనేది. ఆ తర్వాత 34 ఎలక్షన్కి వస్తుంది. 39 ఎలక్షన్కి వచ్చేటప్పటికి మీకు ఈవెన్ అక్కడే కాదు పట్టణాల్లో కూడా, నగరాలలో ఓకే కానీ పట్టణాల్లో కూడా ఇప్పుడు నగరాల్లోనేమో పెయిడ్ ఓల్డేజ్ హోమ్స్, పట్టణాల్లో వీటిలో ప్రభుత్వం పెడుతుంది రేపు. ఎట్లా అంటే ఏసీ పెడతాం, అసలు కాదు, అసలు పీపీపీ పెట్టాలేమో భవిష్యత్తులో ఏం కంగారు. మనం వృద్ధాశ్రమాల్లోకి వెళ్లే టైంకి వృద్ధాశ్రమే మిగులుతుంది, అక్కడ ఈ సిస్టమే ఉంటది. అప్పటికి అందుకని ఇప్పటి నుంచి మనం ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తే మనకి 60 వచ్చేటప్పటికి, 65, 70 వచ్చేటప్పటికి కనీసం అక్కడ ఏది ఎవరికి వాళ్ళకి సపరేట్ రూమ్ ఇస్తాం, లేదా సపరేట్ బెడ్ ఇస్తాం. ఇప్పుడు 3-4 ఏళ్ళకి పిల్లలకి ఎలా అడ్మిషన్ తీసుకుంటాం స్కూల్కి వెళ్ళి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు అక్కడ అడ్మిషన్ తీసుకోవాలి. నేను ఇప్పటికి ఎత్తుకుతున్నా ఎక్కడ. ఇప్పుడు కొన్ని మీకు తెలుసో తెలీదు, కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే ఈ గన్నవరం దగ్గర నాకు 10 ఏళ్ల క్రితం చెప్పారు, అపార్ట్మెంట్ లో ఫ్లాట్ 25 లక్షల రూపాయలు 35 లక్షలు పెట్టారు, రిజర్వ్ చేసుకోవాలి. సింగిల్ బెడ్రూమ్ 15 లక్షలు, కామన్ కిచెన్ ఉంటది, వృద్ధులకు సంబంధించిన మెడికల్ ఫెసిలిటీ ఉంటది. అక్కడే ఒకవేళ చనిపోతే తగలబెట్టడానికి మనుషులు. ఇప్పుడు మొన్న ఎవరో చెప్పింది చూడండి, విదేశాల్లో
భార్యల్లో ఉండి ఇద్దరు కూతురు ఉండి 5,000 వేసాను అని చెప్పి భవిష్యత్తులో మన జీవితాలన్నిటికి కూడా దానికి ప్రిపేర్ అవ్వాలి. దానికి ఇది ప్రాథమిక వివరణ. అంటే ఒకటిసారి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ మార్గాలు కట్ అయిపోయాయా, లేదంటే ఆదాయం కోసం శ్రమ పడే వాళ్ళ సంఖ్య తగ్గిపోయిందా? రెండు ఉన్నది కదా. అంటే ఇప్పుడు వర్కింగ్ లేబర్ తగ్గిపోయింది, అదే శారీరక శ్రమ చేసే మనుషులు తగ్గిపోయారు. ఇప్పుడు మీకు రైతు కూలీలు లేక ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి తెచ్చుకుంటుంది మనం. ఇప్పుడు బెంగాల్ బాగుపడిపోయి ఛత్తీస్గఢ్ బాగుపడిపోయి బీహార్ బాగుపడిపోతే మనం ఏమైపోతామో నాకు భయం ఉంది. అమరావతిలో మొన్న ఎందుకు జ్యోతో ఈనాడు రాసింది కదా, వీళ్ళందరూ వెళ్ళిపోవడం వల్ల పనులు లేట్ అయ్యి. అంటే చిన్న చిన్న వ్యాపారాలకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో అంటే సార్ ఇందాక మీరు అన్నట్టు చిన్న చిన్న కిరాణా కొట్లు ఉంటాయి, చిన్న చిన్న బడ్డీ కొట్లు ఉంటాయి, దాని నుంచి సరుకులు తెచ్చుకుంటారు. అలాగే చిన్న చిన్న పెట్టుబడులు పెట్టే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళు ఎక్కువ ఉన్నాయి కానీ కొనేవాళ్ళు లేరు. ఇప్పుడు మా నాన్న విజయవాడ నుంచి అక్కడ కూచిపూడికి వెళ్ళి అక్కడ చిన్న ఇంట్లో ఫస్ట్ దాని పేరేమంటారు ముత్తరాజుపాలెం అని ఒక ఊర్లో చేశారు. 500 రూపాయల సరుకులు కూచిపూడి సెంటర్లో ఉన్న షాపులో నుంచి కొనుక్కెళ్ళి అక్కడ అమ్మేవాడు. 500 రూపాయల సరుకులు ఒక రోజుకి 500 రూపాయలు అమ్మకం అమ్మితే 50 రూపాయలు లాభం వచ్చింది. ఈయనకి శ్రమ పరంగా సైకిల్ మీద తొక్కుకుంటూ వచ్చి తీసుకెళ్ళాడు కాబట్టి ఆయనకి గిట్టుబాటు. ఆటోలో తీసుకెళ్తే గిట్టుబాటు కాదు. ఆ తర్వాత అక్కడి నుంచి పెడసన్గల్ రోడ్లో ఒక పాక తీసుకుని రోడ్డు పక్కన ఉన్న దాంట్లో పెట్టారు. అప్పటికి ఆంధ్రభూమి కూడా చేయడం బిగిన్ చేశారు కాబట్టి ఇది ఒక ఇన్కమ్తో అది నడిచింది. తర్వాత 2 ఏళ్ల తర్వాత షాప్ మూసేశారు. పుట్టి పేపర్ మీద కూడా వచ్చేది కదా. నేను అప్పటికి కొంచెం డబ్బులు పంపించగలుగుతున్నాను కాబట్టి ఆ టైంకి కొంత వాళ్ళకి వెసులుబాటు కలిగింది. లేకపోతే ఏంటి పరిస్థితి? మొదట్లో నేను 1000 పంపించేవాడిని, తర్వాత 2000, తర్వాత 5000, చివరిలో 10,000 దాకా. అంటే అక్కడి నుంచి కూడా పంపించేసి వేరే మంచి ఇంటిని ఒకటి అద్దెకి తీసుకుని అక్కడ ఉండమని చెప్పి నెలకు 10,000 పంపిస్తున్నప్పుడు వాళ్ళకి కొంత సాటిస్ఫైడ్ అయ్యారు. కానీ ఎందుకని షాపు అక్కడ నడవట్లే? ఎందుకంటే ఇవాళ డ్వాక్రా లోన్స్ పుణ్యం అనేసేసి లేదా ఈ పర్సనల్ లోన్లు ఇవన్నీ బ్యాంకులు కార్డులు ఇస్తున్నాయి. మూలంగా ఏమైపోతుందంటే ఇవాళ ప్రతి ఒక్కరు షాప్ పెడుతున్నారు. ఇవాళ ఒక 100 ఇళ్ళు ఉన్నటువంటి ఊళ్ళో ఇదివరకు ఒక షాప్ ఉంటే ఎక్కువ, ఇవాళ రోజున 100 ఇళ్ళకి 10 షాపులు ఉంటుంది. ఎవరి దగ్గర కొనాలి, ఎవరికి గిట్టుబాటు అవుతుంది? ఒక షాపుకి గిట్టుబాటు కాదు ఇవాళ పల్లెటూరులో. అదే సందర్భంలో ఈవెన్ మీకు వీటిట్లో అబ్జర్వ్ చేసినా సరే పట్టణాల్లో కూడా నేను చూసాను, కాలనీలో మొత్తం మీద కలిపితే ఒక 500 గడప ఉంది. ఈ 500 గడప ఉన్నటువంటి చోట వాళ్ళందరూ కూడా కారులో 2 వీలర్లో వేసుకుని వెళ్ళేవాళ్ళే. ఈ జొమాటోలో ఇదే దాని పేరేమంటారు, మన ఇన్స్టామార్ట్లు అమెజాన్లో బుక్ చేసుకునే వాళ్ళే ఎక్కువ, వాళ్ళు బ్లింకెట్లు వీటిట్లో బుక్ చేసుకునేవాళ్ళు. అలాంటి చోటన 1/2 డజన్ షాపులు ఎవరికి సర్వైవ్ అవుతుంది? ఇక్కడ ఏంటంటే ఇదివరకు వ్యాపారం అంటే తెలిసినోడు చేసేవాడు. ఇవాళ ముందు నేను చూసా, ఇప్పుడు మన ఆఫీస్ దగ్గరలోనే ఒకే షాపులో 3 ఏళ్లలో 8 మంది మారారు. ఎవడికాడు ఒకటి తెస్తున్నాడు, 10 లక్షలు 15 లక్షలు పెట్టుబడి పెడుతున్నాడు, మునుగుతున్నాడు, ఒక 3 నెలలకు 6 నెలలకు ఏడాదికో మళ్ళీ ఆడిపోతున్నాడు, ఇంకోటి వస్తున్నాడు. అంటే వ్యాపారపు అవగాహన లేకపోయినా పెట్టుబడి పెట్టే సామర్థ్యానికి ఈ లోన్స్ వస్తున్నాయి కాబట్టి పెట్టుబడేస్తున్నారు, తర్వాత మునిగిపోతున్నారు. కాబట్టి డబ్బుల సమస్య కాదు ఇప్పుడు, మనిషి సమస్య. కాస్త ఓపిక ఉన్న శారీరక సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కడు పట్టణానికి వెళ్ళిపోతున్నారు. పల్లెలో ఎదువరకట ఇప్పుడు కూలీకి ఉన్నారు, అక్కడ 500 700 వస్తుంది, కానీ సెక్యూర్డ్ కాదు కదా. వ్యవసాయ పని ఏడాది పొడుగున ఉండదుగా, ఏడాది మొత్తం మీద 2 నెలల్లో 3 నెలల్లో పనులు ఉంటాయి, అంతే కదా. రోజుల లెక్క చూసుకుంటే 60 రోజుల నుంచి 90 రోజులు మాక్సిమం 100 రోజులు పని ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ తర్వాత మిగతా రోజులు ఎట్ట బతకాలి వీళ్ళు ఏం చేస్తున్నారు, అదే హైదరాబాద్ లోనో విజయవాడలోనో ఒక అపార్ట్మెంట్ ని నమ్ముకుంటే అపార్ట్మెంట్ లో ఒక 12 ఫ్లాట్లు ఉన్నాయి, వాచ్మెన్ గా 3 ప్లస్ ఈవిడ పని మనిషిగా ఆ ఇంట్లో ఉంటారు. అవసరమైతే ఇలా చెల్లో ఇలా అక్క ఇలా కూతురునో కొడుకునో ఈ మొత్తం 4 ఆ అపార్ట్మెంట్ల మీద బతికేస్తున్నారు. వాళ్ళు మిగిలిన కూరలు అన్నము ఇస్తుంటారు వీళ్ళకి, ప్లస్ వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్ ఏది జరిగినా వీళ్ళకి డబ్బులు వస్తాయి. నెలకి లంసమ్ అమౌంట్ ఆ అపార్ట్మెంట్ అంతా ఊడ్చినందుకు మనందరి దగ్గర నెలవారీ డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బుల్లో కొంత వీళ్ళకి ఇస్తారు, మెయింటెనెన్స్ డబ్బులు అని తీసుకుని దాంట్లో దెన్ వీళ్ళకి కంఫర్టబుల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నేనే ఉన్నా, నాకు చాలా రోజుల నుండి
సరే బ్యాంక్ లోన్ నాకు వస్తుంది, పర్సనల్ లోను ఒక 30-40 లక్షలు తీసుకోగలను నేను. తీసుకుని నా ఫీలింగ్ ఏంటంటే భవిష్యత్తులో వ్యవసాయానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓ 4 ఎకరాలు కొనుక్కుని ఒక కుటుంబాన్ని అక్కడ కూర్చోబెట్టేసి నెలకు 10,000 జీతం ఇద్దాం వాళ్ళకి. ఒక కుటుంబాన్ని నెలకు 10,000 జీతం ఇద్దాం, కూర్చోబెట్టి అక్కడ కూరలు మనం చెప్పి 4 గేదెలు ఇద్దాం, 4 ఆవులు ఇద్దాం, వాటితో వచ్చే డబ్బులు మనకొద్దు, వాళ్లే తినమందాం. అట్లాగే ఈ మనకి ఆ పండ్ల కూరలా ఏం పండిస్తే అది చేయిద్దామని 4 ఏళ్ల నుంచి కొట్టుకుంటున్నాను. దొరకరు మనుషులు. మీకు పొలం కావాలంటే అమ్ముతాం కానీ మనుషులు మాత్రం దొరకరని. నేను అక్కడ పొలం తీసుకుని నేను ఇక్కడ కూర్చున్న తర్వాత దాన్ని నేను కౌలుకిచ్చుకోవడం నాకెందుకు పొలం తొక్క, నేను దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను పొలాన్ని. ఇట్లాంటి ఎగువ మధ్య తరగతి వాళ్ళు వాళ్ళ కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ తలా 25 లక్షల 50 లక్షల ఎకరము ఒక కుటుంబం అక్కడ ఉండి ఇట్లాగా కూరగాయలు పళ్ళు పండిస్తుంది రెడీ అంటే గనక ఇవాళ సిటీకి వెళ్ళక్కర్లా, ఇక్కడే దొరుకుతాయి పల్లెల్లోనే ఉపాధి. కానీ ఈ పనులు చేయడానికి పల్లెల్లో ఎవడు సిద్ధంగా లేడు. ఎందుకంటే తమ బిడ్డల ఎడ్యుకేషన్, ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ లో పనిచేశారనుకోండి, తమ బిడ్డలను అక్కడ స్కూళ్ళలో చేర్చారు, మంచి స్కూల్లో చేర్పిస్తున్నారు. ఈ పిల్లల పుస్తకాలు ఎట్లాగూ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆలోచన తీరు మారిపోయింది. ఇదివరకు ఏంటంటే మనం పేదోళ్ళం, మనం బతికింతే అనే ఆలోచన నుంచి మనం ఎందుకు ఎదగకూడదు అన్నటువంటి ఆలోచన రావడమే గ్రామీణ ప్రాంతపు మార్పుకు కారణం. కానీ భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆర్థిక మందగమనం అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తా ఉంటే మీరు అది ఇంకా పెరుగుద్దా? అంటే చాలా పెరుగుతుంది. నేను అంటాను భవిష్యత్తులో వృద్ధాశ్రమాల కింద మిగులుతాయి అంతే. అయ్యి అంటే అప్పుడు చాలా మంది ఉపాధి కూడా కోల్పోతారు, అక్కడ వాళ్ళకి ఏమీ దొరకదు, ఇంకా అందరూ ఇంకా వెళ్ళాలా, సిటీలు వెళ్ళాల్సిందే పట్టణాలు. ఇంకోటి పట్టణాల్లో కలిసిపోతున్నాయి, అందుకే పల్లెలు కూడా చచ్చినట్టు కలవక తప్పని పరిస్థితి సృష్టిస్తున్నారు. కార్పొరేట్ ఎఫెక్ట్ దీని మీద ఎంతవరకు ఉండి ఉంటది? కార్పొరేట్ కాదండి, అంటే ప్రతి మనిషి యొక్క ఆలోచన తీరు మారింది గత 30 ఏళ్లలో. అంతకు ముందు పల్లెకి వెళ్ళి బ్రతకడం అనేది ఇష్టం, ఇప్పుడు పల్లెలో బ్రతకడం అనేటటువంటిది ఒక గీత. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా గోదావరి జిల్లాలో ఉన్నాయి సార్, ప్రధానంగా రాజమండ్రి, కాకినాడ. అక్కడ పెద్ద పెద్ద మార్ట్లు వచ్చినాయి, డి మార్ట్ అని ఇంకో మార్ట్ అని ఇంకో. ఆ సరౌండింగ్ రేడియస్ లో ఒక 30-35 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళు కూడా మంత్లీ ఒకసారే కదా ఏ సండే టైంలో వాళ్ళు, అంటే ఎక్కువ మిడిల్ క్లాసే కదా వచ్చేది, వాళ్ళ కార్లలోనూ 2 వీలర్లోనూ సరదాగా ఫ్యామిలీ వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది కార్పొరేట్ ఎఫెక్టే ఖచ్చితంగా. ఆ లోకల్ గా పెట్టి వ్యాపారులందరూ వీళ్ళు అక్కడ కొనుగోలు చేయాల్సిన వాళ్ళు ఇక్కడ వాళ్ళందరూ అయిపోతున్నారు. అది గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు ఇలాగా ఆర్థిక మందగమనానికి కారణం కాదు. ఇది మీరు అనేది ఒక సెక్షన్, అది ఆ కుట్లోళ్ళ వరకే. పల్లె ప్రాంతము కానీ ఎక్కడైనా సరే మీరు గత 30 ఏళ్లలో మారిన ఆడవాళ్ళ మనస్తత్వం, ఆర్థిక వ్యవస్థ కంప్లీట్ కొలాప్స్ అనను కానీ కంప్లీట్ మార్పు కారణం. ఇది అంగీకరించకపోతే సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇదివరకు ఆడవాళ్ళకి పెళ్లి చేసుకునే మగాడు మంచి పనివాడు కావాలి, శారీరక శ్రమ చేయగలిగి ఉండాలి, వాళ్ళని శారీరకంగాను సుఖపెట్టగలగాలి. డబ్బులకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కంటే కూడా ఈవెన్ మధ్య తరగతిలో కూడా గుమస్తాకి పెళ్లిళ్ళు జరిగినాయి ఆ రోజున. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న టైంకి నా జీతం 2,200 రూపాయలే, కానీ మా ఆవిడ చేసుకుంది. ఇవాళ అయితే అట్లా ఎవరు చేసుకుంటారు? ఇవాళ 10,000 జీతం కాదు, నేను చూసాను మొన్న మా బంధువుల్లో 40,000 50,000 నెలకి సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇట్లా షాపు ఇట్లా వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వట్లా. ఎందుకంటే 40,000 ఇది గ్యారంటీ ఏంటి? నీకు ఏమన్నా ఇల్లు ఉందా? ఇల్లు కూడా ఒక 10 లక్షల్లో ఇల్లు ఉంది, మన అదేది రాజీవ్ గురకల్ప టైప్ టిట్కో అంటే నో 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 నో. కనీసం ఒక 50 లక్షల కోటి రూపాయలు ఆస్తుంటే 10,000 రూపాయలు సంపాదించే తండ్రి కూతురు ఓకే అంటుంది. అదే ఈ అమ్మాయికి అంత సంపాదన ఏం లేదు, చదువు కూడా లేదు, కానీ అమ్మాయి ఆశ మాత్రం మనం ఇప్పుడే 1,00,000 కోటి రూపాయలు ఉన్నోడిని చేసుకోవడం బెటర్, లాంగ్ స్టాండర్డ్ సేఫ్టీ అది. ఈ అబ్బాయిలేమో ఇవాళ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్ 50,000 సంపాదిస్తుంటే ఉద్యోగం పెళ్లి దొరకట్లేదండి, అమ్మాయి దొరకదు. అంటే ఈవెన్ ఆ తల్లిదండ్రుల ఆలోచన కూడా, ఒక అబ్బాయికి ఒక మినిమం 1 కోటి రూపాయల ప్రాపర్టీ ఉండి వాడికి అమ్మా నాన్న లేకుండా, లేదా అమ్మా నాన్న వీడి మీద డిపెండ్ కాకుండా ఉండి, ఆడబడుచు గొడవ లేకుండా వాడి సంపాదన అంతా రేపు పొద్దున మనం చెప్పినట్టు వినేటట్టు ఉంటాడంటే చేద్దాం మన అమ్మాయి. కానీ దేశ భవిష్యత్తుకి లేదంటే రాష్ట్ర భవిష్యత్తుకి ఎలాంటి పరిస్థితులు ప్రమాదకరం కాదా ఫ్యూచర్ లో? ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా కొత్తగా మనం చేసేది ఏం లేదు, కొత్తగా అవడానికి దీంట్లో నిట్టూర్పులు విడవడమే చేయాలి అంతే. ఒకప్పుడు ఎలా ఉండేది అని అనుకోవాలి. ఇప్పుడు నేను ఇదివరకు అనుకునేవాడిని, మా చిన్నప్పుడు అని ఎవరన్నా ముసలోళ్ళు చెప్తుంటే ఈ అమ్మాయి ఇలా చిన్నప్పుడు అంట ఇవాళ రోజు ఎందుకు చూడరా అనుకునేవాడు. ఇప్పుడు నేను ఆ మొక్క అనాల్సి వస్తుంది అంతే. ఇంకా భవిష్యత్తులో ఇంకా అలా అంటూ ఉండాలి.
రైట్, చూద్దాం. నిజంగా ఆర్థిక మందగమనం దిశగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అయితే ఉంది అనేది నాబార్డ్ చేసిన సర్వేలో ఆ నివేదిక స్పష్టం చేస్తుంది. భవిష్యత్తులో ఇవే పరిణామాలు కంటిన్యూ అవుతాయా, అయితే అది ప్రమాదమా, లేదంటే ఇంకా అది అలవాటైపోతుందా చూద్దాం.